స్టార్డమ్ కి మురిసిపోయి మైమరిచిపోయే రోజులు కావివి. ఎక్కడైనా కంటెంట్ ఇస్ కింగ్. ప్రతిభ ఉన్న వాళ్ళకే పెద్దపీట. స్టార్ హీరో సినిమా వచ్చింది అంటూ ఎగేసుకుని వెళ్లిపోయే అభిమానం కూడా క్రమంగా కనుమరుగవుతుంది. కొత్త వాళ్లపై చిన్న చూపు లేదు. నచ్చితే తొలి సినిమాకే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. హీరోయిన్ల విషయంలోనూ ఇదే మాట చెల్లుబాటు అవుతుంది. అందుకే కొంతకాలంగా స్టార్ హీరోయిన్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. అనుష్క, తమన్నా పేర్లు తెలుగు హీరోల పక్కన పరిశీలించే చాలా కాలం అయిపోతుంది. కీర్తి సురేష్, పూజా హెగ్డే, సమంత లాంటి స్టార్లు కూడా ఇప్పుడు ఎదురెదుతున్నారు. వీళ్ళందరికీ తెలుగులో ఇది పరీక్షా కాలం. ఈ సీజన్లో గట్టెక్కితే ఇంకొంతకాలం మనుగడ ఉంటుంది. లేదంటే చాయిసెస్ వెతుక్కోవాల్సిందే. సమంత ప్రయాణాన్ని రెండు కోణాల్లో చూడొచ్చు. కమర్షియల్ హీరోయిన్ గా స్టార్స్ పక్కన నటించింది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల్ని నమ్ముకుంది. ఎప్పుడైతే లేడీ ఓరియంటేషన్ ఉన్న సినిమాలు చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి స్టార్ హీరోల సినిమాలకు, కమర్షియల్ కథలకు దూరమైంది సమంత. అయితే తాను సోలోగా చేసిన సినిమాలు కొన్ని సరిగా ఆడలేదు. శాకుంతలం, యశోద బాగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం సినిమా చేసింది. అటు కథానాయికగా, ఇటు నిర్మాతగా ఈ సినిమా తనకు చాలా ముఖ్యం. మే 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సమంత కెరీర్ ని డిసైడ్ చేసే సినిమా ఇదే అనుకోవచ్చు. ఇక కీర్తి సురేష్ హవా తగ్గి చాలా కాలం అయిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన కీర్తి, ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్న కీర్తికి ఇప్పుడు తెలుగులో అవకాశాలు రావడమే గగనమైపోయింది. వేణు దర్శకత్వంలో వస్తున్న ఎల్లమ్మలో తనని కథానాయకగా ఎన్నుకున్నారు. కానీ ఆ ఛాన్స్ కూడా పోయింది. కీర్తికి తెలుగులో అవకాశాలు రావడం గగనమే అనుకుంటున్న అలాంటి తరుణంలో కీర్తి పేరు ఇప్పుడు మళ్లీ గట్టిగా వినిపిస్తుంది. వెంకటేష్, అనిల్ రావుపుడి కాంబోలో వస్తున్న సినిమాలో తనని హీరోయిన్ గా ఎంచుకున్నట్లు ప్రచారం సాగుతుంది. విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దనలోనూ తనే కథానాయిక. ఈ రెండు సినిమాలు కీర్తికి ఆయువు పట్టు లాంటివి. కనీసం ఒక్క సినిమా ఆడినా మళ్లీ నిలదొక్కునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే కీర్తి పేరు మర్చిపోవడమే. పూజా హెగ్డే ఉవ్వెత్తున లేచిపడిన కెరటం. తెలుగు, తమిళ, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ చేసింది పూజ. కానీ తెలుగులో టాప్ పొజిషన్ కి చేరిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో పూజానే మొదటి ఆప్షన్ గా ఉండేది. ఆ తర్వాత క్రమంగా అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు పూజా హెగ్డే పేరు పరిశీలించడమే గగనమైపోయింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా చేస్తుంది పూజ. నాని, సుజిత్ కాంబోలో వస్తున్న బ్లడీ రోమియోలో హీరోయిన్ గా తన పేరు బలంగా వినిపిస్తుంది. నాని సినిమాలో నిజంగానే ఛాన్స్ వస్తే తెలుగులో నిలబడటానికి తనకు మరో ఛాన్స్ దక్కినట్టే. సమంత, కీర్తి, పూజ ఈ ముగ్గురికి ఈ సీజన్ టెస్ట్ టైం. ఈ టైంలో నెగ్గుకొస్తేనే కెరీర్ అనే సంగతి ఈ హీరోయిన్లకు కూడా బాగా తెలుసు. మరి ఏ మాత్రం కష్టపడతారో, ఏ స్థాయిలో మెప్పిస్తారో రాబోయే సినిమా ఫలితాలే తేల్చి చెప్తాయి.